37 న్యూస్ వార్తలు చదువుతున్నది షాహిన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. బట్టలు ఒడదీసి కొడతామంటే కాంగ్రెస్ కార్యకర్తలు చేతులు ముడుచుకొని లేరు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర చేస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ మిగలదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీని గౌరవిస్తున్నాం, లేదంటే మా తడక ఏంటో చూపిస్తాం. 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే అమలు చేశాం. మిగతా గ్యారెంటీల అమలుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మతం పేరిట ఆర్థిక వ్యవస్థలను విడదీసి దేశంలో విద్వేషాన్ని చిమ్ముతున్న బీజేపీ, ఈ దేశాన్ని పాలించే శక్తి, అర్హత కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇతర పార్టీలకు లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 సీట్లు గెలిపించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇద్దాం. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పిలుపు. బీఆర్ఎస్ నాయకులు బట్టలు ఓడదీసి కొడతామంటే కాంగ్రెస్ కార్యకర్తలు చేతులు ముడుచుకొని లేరని, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర చేస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆలియాస్ బీఆర్ఎస్ మిగలదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలోని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ప్రజాస్వామ్యయుతంగా గౌరవించాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, దీనిని చేతగాని తనంగా భావించి బట్టలు ఒడదీసి కొడతామంటే మా తడకేంటో కూడా చూపిస్తామని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించామన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం తెస్తామని చెప్పామన్నారు. కాంగ్రెస్ చెప్పిన మాటలు విశ్వసించి మీరందరూ ఇచ్చిన ఆశీస్సులతో గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కువని దీక్షతో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అధిగమించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టడానికి ప్రకటించిన 6 గ్యారెంటీలో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేశామని, మిగతా గ్యారెంటీలను అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వివరించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పేల్చినా మీరందరూ తలెత్తుకునే విధంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలను ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనలో అందిస్తామని మీ అందరికీ వేదిక సాక్షిగా మాటిస్తున్నామని చెప్పారు. దేశాన్ని మతం పేరు మీద ఆర్థిక వ్యవస్థలను విడదీస్తూ విద్వేషాన్ని చిమ్ముతున్న బీజేపీకి వ్యతిరేకంగా మత సామరస్యాన్ని కాపాడాలని దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ సందేశాన్ని గడప గడపకు తీసుకువెళ్లి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి 15 సీట్లు గెలిపించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లౌకికవాదం కలిగిన ఈ దేశంలో ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశ పౌరుడేనని, ప్రతి బిడ్డకు పాలించే అర్హత ఉందన్నారు. ఈ దేశాన్ని పాలించే కలిగిన అర్హత, శక్తి కాంగ్రెస్ పార్టీకి తప్ప మరి ఏ ఇతర పార్టీలకు లేదన్న సందేశాన్ని కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. దశాబ్ద కాలం పాటు అనేక సంస్థలను ఎదుర్కొని గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా 3 రంగుల మువ్వెన్నెల జెండాను భుజాన పెట్టుకొని మోస్తూ కింద పడనీయకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడిన కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పిలిచి సమావేశం పెట్టాలని ఆలోచన చేసింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. ఒక దశాబ్ద కాలం పైబడి అనేక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నా, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నా 3 రంగుల మువ్వన్నెల జెండాలు మీ భుజాల నుంచి